బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండగులు కాల్చి చంపారు. పెద్దముల్ మారేపల్లి మార్గంలోని పెద్ద కాల్వలో మృతదేహం గుర్తించారు. మహిళ ముఖంపై కాలిన గుర్తులున్నాయి. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో అందిస్తారు. సుజాత, ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలో ఒక గుర్తు తెలియనటువంటి మహిళని కాల్చి చంపేసినటువంటి వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండగులు కాల్చి చంపారు. పెద్దెముల్ మారేమల్లి గ్రామంలో పెద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించారు. మహిళ ముఖంపై కాలిన గుర్తులున్నాయి. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు సుజాత చెప్పండి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏవైనా ఆధారాలు సేకరించడం జరిగిందా? ఎవరు ఆ మహిళ? వికారాబాద్ జిల్లా పెద్దముల్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియనటువంటి మహిళని దుండగులు కాల్చి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ మీద కాలిన గాయాలతో పాటు తన ఒంటి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలు, అదేవిధంగా తనని బాడీని ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరు ఏంటిని చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటిని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఆ మహిళ వేసుకున్నటువంటి గోల్డ్, అదేవిధంగా పుట్టుమచ్చలు, తన ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఆ వస్తువుల ఆధారంగా ఆ మహిళ ఎవరు, ఇప్పటి వరకు ఎక్కడైనా మిస్సింగ్ కేసు అయిందా అనే అన్ని కోణాల్లోనూ పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ నిందితుడు ఎవరు అన్న దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. గతంలో తన ఎక్కడైనా సరే ఆ మహిళకి సంబంధించి ఎవరితో కాల్ మాట్లాడింది, ఎక్కడికి వచ్చింది, అసలుకి హత్య చేశారా లేదంటే అత్యాచారం చేసి హత్య చేసి కాల్చి చంపేశారా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ మహిళకి సంబంధించి మిస్సింగ్ కేసు ఎక్కడెక్కడ అయ్యాయి ఏంటి అనే వివరాలు కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఎవరు అక్కడి వరకు తీసుకొచ్చి ఆ మహిళని ఎప్పుడు చంపారు ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.